అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ చిత్ర కథలకు స్వాగతం సుస్వాగతం. ఈనాటి కథ నెమలి మీద ప్రేమ. ధర్మవరం అనే ఊరిలో కామాక్షిదేవి భర్త చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తూ ఉండేది. కొంతకాలం బంధువుల రాకపోకలతో ఆమె ఇల్లంతా సందడిగా ఉండేది. కానీ క్రమంగా బంధువుల రాక తగ్గిపోవడంతో ఆమె దిగులుగా ఉండేది. పట్నంలో ఉంటున్న కూతురు అల్లుడు కూడా రాకపోకలు తగ్గించారు. ఒకనాడు కామాక్షిదేవి మధ్యాహ్నం ఇంటి పనులు పూర్తి చేసుకొని భోజనం చేసి ఇంటి పెరడులో ఉన్న చింత చెట్టు మొదట్లో మంచం వేసుకుని దాని మీద దుప్పటి వేసుకుని నిద్రపోతుండగా ఒక నెమలి చింత చెట్టు మీద వాలబోయి పట్టు తప్పి కామాక్షిదేవి మీద పడింది. వెంటనే కళ్ళు తెరిచిన కామాక్షిదేవి నెమలిని పరిశీలనగా చూసి దాని కాలికి గాయమైందని, ఎవరో నెమలిని వేటాడబోతే ఎగురుకుంటూ ఊర్లోకి వచ్చిందని గ్రహించి ఇంట్లోకి తీసుకుపోయింది. నెమలి కాలికైన గాయాన్ని శుభ్రంగా పిలిచి మందు వేసి కట్టుకట్టింది. ఇంతలో బయట నుండి పెద్దగా, ఏమండి బామ్మగారు, ఇక్కడ ఒక నెమలి వచ్చింది, మీరేమైనా చూశారా అంటూ ఎవరో అరుస్తూ అడిగారు. కనపడలేదు బాబు, అయినా ఊళ్ళో నెమలు లేవు కదా, మరి నాకు నెమలి కనపడటం ఏమిటి అంటూ కామాక్షిదేవి ఆశ్చర్యంగా అడిగింది. అతను ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి కామాక్షిదేవి నెమలికి వేళకు ఆహారం పెడుతూ జాగ్రత్తగా చూసుకోవడంతో నెమలి క్రమక్రమంగా కోలుకొని ఆ ఇంట్లోనూ పెరటిలోనూ చక్కగా తిరగసాగింది. కామాక్షిదేవి ఇంట్లో ఉన్న నెమలి గురించి విన్న ఆ ఊరు షావుకారు ఒకరోజు కామాక్షిదేవి ఇంటికి వచ్చి, చూడండి కామాక్షిదేవి గారు, ఇన్నాళ్ళుగా నేను నెమలిని పెంచుకుందామని ఎక్కడెక్కడో వెతికాను, కానీ దొరకలేదండి. మీ దగ్గర ఒక మంచి నెమలి ఉందని నాకు తెలిసింది, దాన్ని నాకు ఇవ్వండి, పెంచుకుంటాను, అందుకు మీకు 10 బంగారు నాణేలు కూడా ఇస్తాను అని అన్నాడు. తన ఇంటికి వచ్చి షావుకారు అంతటి వాడు నెమలిని అడుగుతున్నా కామాక్షిదేవిని ఏమీ వినకుండా, భలే మంచివాడవయ్యా షావుకారు, నువ్వు అడుగుతున్న నెమలికి నేను పెంపుడు తల్లిని, దాని వదిలి నేను ఉండలేను అని అంది నెమలి తరణివుడు. ఆహా అలాగా అని అప్పటికి వెళ్ళిపోయాడు ఆ షావుకారు. మరలా ఒక 4 రోజుల తర్వాత వచ్చి, చూడండి కామాక్షమ్మ గారు, మీరు ఎప్పుడైనా ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తే అప్పుడు మీ నెమలిని ఎవరు చూస్తారు అని అడిగాడు ఆ షావుకారు. కామాక్షిదేవి ఒక క్షణం ఆలోచించి, మీరు అన్నది నిజమే షావుకారు బాబు, అందరిలాగే నాకు కూడా ఏదైనా ఊరు వెళ్ళాలనిపిస్తుంది, కానీ నా కూతురు దగ్గరకు వెళ్ళినా ఒక 10 రోజులు కూడా ఉండబుద్ధి కాదు, నాకు ఇక్కడ నెమలితో బాగానే కాలక్షేమం అయిపోతుంది అని అంది. ఆ మాటలకు షావుకారు కామాక్షిదేవి మీద జాలి కలిగి, నా మాట వినమ్మా, నిన్ను నీ నెమలిని మా బంగ్లాకు తీసుకువెళ్తాను, అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, నీవు ఎన్ని రోజులు ఉంటావో అన్ని రోజులు ఉండు అని అన్నాడు. షావుకారు మాటలు విన్న కామాక్షిదేవికి చాలా ఆనందం కలిగింది. షావుకారుతో వాళ్ళ బంగ్లాకు వెళ్ళి వారి భవంతిని, అక్కడి మనుషుల్ని చూస్తూ కొంతకాలం హాయిగా గడపాలనుకుంది. కానీ అదే సమయంలో కామాక్షిదేవికి తన అందమైన పూరిపాక ఇల్లు, దాని చుట్టూ కట్టిన ప్రహరీ గోడ, తన 2 ఎకరాల పొలము, మొత్తం తనున్న పరిసరాలన్నీ గుర్తుకు తెచ్చి దిగులు పట్టుకుంది. షావుకారు అది గమనించి, కామాక్షమ్మ, నువ్వు ఎలాంటి అనుమానాలు పెట్టుకోకు, మా ఇంటిని నీ నెమలిని చూసుకుంటూ మాకు పెద్ద దిక్కుగా ఉండు, కానీ ఇక్కడ నీ ఇల్లు జాగ్రత్తగానే ఉంటుందిలే, నీ పొలం నుంచి ధాన్యము ఆదాయము ఏది కావాలనుకుంటే అది నీకు అంతే ఏర్పాటు చేస్తాను అని అన్నాడు. నాకు నీ మాటలు వింటే సంతోషంగా ఉంది బాబు, కానీ అంటూ ఆగింది కామాక్షిదేవి. ఏమిటో ఆలోచిస్తున్నారు మీరు, మొహమాట పడకుండా చెప్పండి అన్నారు షావుకారు. ఏమీ లేదు బాబు, ప్రతిరోజు మధ్యాహ్నము భోజనం చేసి ఆ చింత చెట్టు కింద మంచం వేసుకుని పడుతుంటే చెట్టు ఆకులు సన్నని శబ్దం చేస్తూ నన్ను జోకొడుతుంటాయి. ఈ ఇల్లు వదిలి మీ బంగ్లాకు వస్తే ఇక ఆ శబ్దం వినపడదు కదా అని విచారంగా అంది. షావుకారు కొంతసేపు మౌనంగా ఊరుకుని, అయితే సరే, నువ్వంతగా ప్రేమించే ఇంటిని ఈ పరిసరాలను నీ నెమలిని వదిలి రావద్దు, నీ ఇంటి పెరడు అంతా కలకలలాడటానికి నేను కావాల్సిన ఏర్పాటు చేస్తాను, నెమలిని చూడాలనుకున్నప్పుడు నేనే మీ ఇంటికి వచ్చి చూసి వెళ్తాను, మీకు ఇంటి మీద ప్రేమ నెమలి మీద ఆప్యాయత ఎంతో గొప్పవి అని చెప్పి వెళ్ళిపోయాడు. షావుకారు అన్నమాట ప్రకారం కామాక్షిదేవి ఇంటి పరిసరాలను అందమైన నందనవనంలా చేశాడు. ఒక 4 రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం కామాక్షిదేవి పెద్ద పళ్ళెంలో బాగా పడిన జామ పళ్ళు గింజలు వేసి నెమలికి పెట్టింది. ఆమె ఇంట్లోకి వెళ్ళడానికి ముందుకు
పక్షులు ఉండేవి. వాటిలో నెమళ్ళంటే నాకు ఎందుకనో చాలా ఇష్టము. ఒకదాన్ని పట్టుకుపోయి పెంచుకోవాలని కుచ్చులు వేసి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడిని. అయినా ఒక నెమలి కూడా పట్టుబడలేదు. దానితో విసిగిపోయి వాటి మీద రాళ్ళు విసిరేవాడిని. అలా విసిరిన రాళ్ళు కొన్ని అక్కడ ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఒక మునికి తగిలాయి. ఆయన కోపంతో నెమలి వైపో అని నన్ను శపించాడు. అన్ని జీవుల పట్ల ప్రేమ అభిమానాలున్న వాళ్ళు ఆదరంతో ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మనిషి అవుతావని ఆ ముని శాప విముక్తి కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ శాప విముక్తి నీ వల్ల నాకు కలిగింది అని అన్నాడు ఆ కుర్రవాడు. అదంతా విన్న కామాక్షిదేవి పరమానందం చెంది ఆ కుర్రవాడికి అప్పటికప్పుడు భోజనం వడ్డించింది. ఒరే బాబు, ఈ ఊర్లోనే ఉన్న షావుకారుకు నెమళ్ళంటే చాలా ఇష్టంగా. ఆయన నిన్నే తీసుకుపోయి పెంచుకోవాలనుకున్నాడు. ఆయన దయవలనే మన ఇంటి చుట్టూ చక్కని చెట్టు చేమ పెరుగుతున్నాయి. మనం ఆయనకి ఏమైనా సహాయం చేద్దాం అని చెప్పింది కామాక్షిదేవి. ఆ కుర్రవాడు కొంతసేపు ఆలోచించి, నేను కొంతకాలం అడవిలో ఉన్న నెమలతో నేను ఒక నెమలిగా తిరిగాను కాబట్టి వాటిలో కొన్నింటిని మన ఇంటి చుట్టూ ఉన్న చెట్ల మీదకు వచ్చేలా చేయవచ్చని అన్నాడు. అటువంటి పనేదో నువ్వు చేయరా బాబు, ఆ షావుకారు కూడా చాలా సంతోషిస్తాడు అని అది కామాక్షిదేవి. అప్పుడు ఆ కుర్రవాడు ఇంటిలోని గడిలోకి వచ్చి నెమలిలా కేంకరించాడు. కొంతసేపటికి